కాకతీయ యూనివర్సిటీ వీసీ పదవి కోసం ఆశావాహులు పోటీ పడుతున్నారు. వీసీ పదవి కోసం మంత్రులు ఎమ్మెల్యేలతో పైరువీలు మొదలుపెట్టారు. వైస్ ఛాన్సలర్ పదవి ఇప్పించాలని మంత్రులు స్థానిక నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు అర్హులైన ప్రొఫెసర్లు. మరోవైపు స్థానికులకే వీసీ పోస్ట్ ఇవ్వాలని కోరుతూ ఉండగా యూనివర్సిటీ ప్రతిష్టను నిలిపే సమర్థులను వీసీగా నియమించాలంటున్నారు విద్యావంతులు. కాగా వరంగల్ కేయూ వీసీ తాటికొండ రమేష్ 2021 మే 21న బాధ్యతలు స్వీకరించారు. ఆయన వీసీ పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నియామకాల కోసం కసరత్తు మొదలుపెట్టింది. వీసీ నియామకాల కోసం ప్రకటన విడుదల చేసింది. అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. నియామకాల కోసం కసరత్తు చేస్తోంది. దీంతో వైస్ ఛాన్సలర్ పదవిని దక్కించుకోవడానికి కేయూ ప్రొఫెసర్లు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రధానంగా వీసీ పదవి కోసం ప్రయత్నాలు చేసే ప్రొఫెసర్లు టీచింగ్, రీసెర్చ్, పరిపాలన, ప్రతిభ, సీనియారిటీతో పాటుగా 10 ఏళ్ల పాటు ప్రొఫెసర్గా పనిచేసిన అనుభవం ఉండాలన్న నిబంధనలను ప్రభుత్వం విడుదల చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన నిబంధనలకు అర్హులైన వారు కేయూ వీసీ పదవి కోసం పోటీ పడుతున్నారు. అర్హులైన ప్రొఫెసర్లు కేయూతో పాటుగా ఇతర విశ్వవిద్యాలయాల్లోని రిటైర్డ్ ప్రొఫెసర్లు, ప్రస్తుత ప్రొఫెసర్లు కలిపి 55 మంది దరఖాస్తు చేసుకున్నారు. కేయూలోని ప్రొఫెసర్లతో పాటుగా ఇతర విశ్వవిద్యాలయంలోని 55 మంది ప్రొఫెసర్లు ఇప్పటికే దరఖాస్తులు చేసుకుని ఆ వీసీ పదవి కోసం చక్రం తిప్పుతున్నారు. కొందరు అధికార పార్టీకి చెందిన నేతలతో కలిసి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. వీసీ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారంటూ స్టూడెంట్స్, అధ్యాపకులు, ప్రొఫెసర్లు కలిసిన చోట చర్చించుకుంటున్నారు. కానీ బోధనలోనే కాదు అన్ని రంగాల్లో కలిసిమెలిసి ఉండేవారిని వీసీగా నియమించాలని విద్యార్థులు కోరుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో విశ్వవిద్యాలయాలు సమస్యల్లో కూరుకుపోయాయి. పరిశోధనలు పడకేశాయి. పాఠాలు బోధించేందుకు అధ్యాపకులు లేక విశ్వవిద్యాలయాలు నిర్వీర్యమయ్యాయని విద్యావంతులు వాపోతున్నారు. అందుకే ఈ ప్రభుత్వం వీసీల నియామకాల్లో రాజకీయాలకు తావు లేకుండా అన్ని రంగాల్లో అనుభవం ఉన్న వారిని నియమించాలని కోరుతున్నారు. వీసీల నియామకాల్లో ప్రభుత్వం అర్హతలు కలిగిన వారిని నియమిస్తే పేద, మధ్యతరగతి వాళ్లకు చెందిన వారికి విద్య అందే అవకాశం ఉంటుంది. వీసీల నియామకంలో రాజకీయ ప్రమేయంతో నియమిస్తే విశ్వవిద్యాలయాలు పూర్తి స్థాయిలో నష్టపోయే ప్రమాదం ఉందని కేయూ ప్రొఫెసర్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నాటికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 10 విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల పదవీ కాలం ముగిసిపోతుంది. కొత్త వైస్ ఛాన్సలర్ల నియామకం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. సెర్చ్ కమిటీలను కూడా నియమించింది. అయితే 312 మంది ప్రొఫెసర్స్ 1382 దరఖాస్తులు చేసుకున్నట్లుగా ఇప్పటికే వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ లోక్సభకు ఎన్నికలు కోడ్ వచ్చినటువంటి క్రమంలో సెర్చ్ కమిటీ వీసీల నియామకాల యొక్క ప్రక్రియను కొనసాగించలేకపోయింది. అయితే ఇప్పుడు మే 13 నాడు తెలంగాణలో లోక్సభ ఎన్నికల ఘట్టం ముగిసిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వీసీల నియామకం కోసం పర్మిషన్ ఇవ్వటం జరిగింది. కాబట్టి కొత్త వీసీలను ఈ 10 విశ్వవిద్యాలయాలకు నియమించడానికి ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ నెల చివరి వరకు కొత్త వైస్ ఛాన్సలర్లను నియమించడానికి రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతుంది, ప్రక్రియను ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే పేద వర్గాలకు నాణ్యమైన విద్య లభిస్తుంది అనేటువంటి ఆకాంక్ష ఉండేది. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో విద్యా సంస్థలు అన్నింటినీ ప్రైమరీ నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలన్నింటినీ కూడా నిర్లక్ష్యం చేసి, నిర్వీర్యం చేసి భ్రష్టు పట్టించిండు. ఆ స్లోగన్ తోటే మేధావులంతా కూడా మార్పు కావాలని కొత్త గవర్నమెంట్ను ఎన్నుకున్నారు, కాంగ్రెస్ గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇప్పుడైనా ఈ విద్యాసంస్థలు బాగుపడతాయనేటువంటి ఒక